అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. తిరుపతిరావు గారు, మనందరికంటే ముందే విశాఖపట్నంలో సముద్రం పుట్టి ఉంటుంది, మనందరికంటే ముందే ఆర్కే బీచ్ పుట్టి ఉంటుంది. అంటే మీకు ఊహ తెలిసే నాటికి నేవల్ బేస్ తయారవుతూ ఉంటుంది, మీకు ఊహ తెలిసిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటై ఉంటుంది. వీటిలో ఎక్కడే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారంటగా చూశారు ఎప్పుడైనా? అంటే మీరు మీ ప్రస్తావన నాకు ఊహ తెలిసిన టైం కదా, బహుశా అంతకు ముందు మరి అనేసి అంటే నేనేం చూస్తాను. కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేసి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను హై స్కూల్ స్టడీస్ లో ఉండగానే వచ్చింది. కానీ నేవల్ బేస్ అనేది మా తాతల టైం నుండి ఉంది. అక్కడ బ్రిటిష్ టైం నుండి ఉన్నటువంటిది నేవల్ బేస్ అయితేనేమి ఇతరత్ర. ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నది, సరే మీ ఇంట్రోలో అన్ని యాంగిల్స్ టచ్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఒక సజీవ సాక్ష్యాన్ని ముందు చూపించి, మీ ప్రస్తావనలో రానిది బహుశా మీ దృష్టిలోనైతే ఉంటుంది, చూపించి తర్వాత నేను మాట్లాడతాను. చూపించండి, వాళ్ళకి చూపించండి. ఏదైతే అంటే నాకు విజువల్ లేదు, బట్ నేను చెప్తాను. ఓకే. ఏదైతే నేషనల్ హైవే విశాఖపట్నం నుండి అంటే ఆనందపురం జంక్షన్ దగ్గర నుండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నర్సన్నపేట వరకు 6 lanes గా విస్తరించబడింది. ఇది మీకు తెలుసు, గోల్డెన్ క్వార్టర్ ప్రాజెక్ట్ లో గతంలో వాజ్పేయి గారి టైంలోనే 4 lanes అయిపోయింది. 6 lanes గా విస్తరణ జరిగింది ఎప్పుడు అనేసి అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 lanes ప్రారంభమయ్యాయి. మీకు అందరికి గుర్తుంది, 14-15లోనే ఇది మొదటి గోల్డెన్ క్వార్టర్ ప్రాజెక్ట్ లోనే మొదట తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మొదటగానే చేశారు. మీరు ఇందాక చెప్పినటువంటి ఫిబ్రవరి 15లో ఆ రోజు మేము కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసినటువంటి అంశము, దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళినటువంటి అంశాలకి ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే, ఇదే హైవే మీద ఈ 6 lanes చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాన్ని ఏమంటారు కదా, యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి ఉన్నదండి. చూడమనండి వాళ్ళకి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకి ప్రతిపక్ష నేత తప్పిస్తే అది ఇవాళ కట్టింది కాదు. ఆ రోడ్డు వైండింగ్ లో 2015లో కట్టినటువంటిది. కరెక్ట్ గా 10 సంవత్సరాలు అయింది. ఎందుకు కట్టారు? నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చాలా ముందు చూపుతోని అక్కడ అవసరమా లేదా అనేది చూసుకొని ఎయిర్పోర్ట్ వస్తుంది, మళ్ళీ తరువాత కట్టాలనేసి అంటే అవ్వదు అని చెప్పేసి 6 lanes, అది కూడా 6 lanes బ్రిడ్జ్ చేశారు అక్కడ. ఇప్పటికీ ఉంది. చాలా మందికి, మా ప్రాంత వాసులకు కూడా ఆ బ్రిడ్జ్ అక్కడ ఎందుకు వేశారనేది తెలియదు. ఎందుకంటే అప్పటికి ఎయిర్పోర్ట్ హడావుడి లేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుండి ఎయిర్పోర్ట్ హడావుడి స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ రేపు ఫస్ట్ ఫ్లైట్ రాబోతుంది. రేపు ఆ అనుసంధాన రోడ్డు కూడా దాని వరకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు హైవే నుండి వెళ్తుంటే కూడా అనుసంధానించబడినటువంటి రోడ్డు, యాక్సెస్ రోడ్డు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సమయంలో బహుశా వాళ్ళకి కూడా తెలియదు, అది తెలీదు వాళ్ళకి. ఇవాళ పోస్టులు పెట్టారనో లేకపోతే ఏం కాదు, అసలు అక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది, అది ఎందుకు ఉందనే అటువంటి జ్ఞానం వాళ్ళకి ఎవరికి ఉండదు. అదండి, ఒక సింపుల్ ఒకవేళ తెలిస్తే 2019 మేలో ముఖ్యమంత్రి అయిన వాడు 2023 మే దాకా ఎందుకు ఊరుకున్నాడు శంకుస్థాపన చేయకుండా? సింపుల్ లాజిక్ కదా. పోనీ శంకుస్థాపన చేసి మీరు అన్నట్టుగా ఆ సంవత్సరం ఉన్నాడు, ఆ సంవత్సరంలో బాగా కట్టేశాడు అనుకుందామండి, బాగా కట్టేశాడు అనుకుందాం. మరి కట్టేసినట్లయితే అక్కడ జరిగిన పనులు చూస్తే ఏదైతే మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అయిన తరువాత నిజంగా రామ్మోహన్ నాయుడు గారికి 50% కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది. దేశం అంతా ఒక ఎత్తు అయితే, ఎందుకనేసి అంటే భోగాపురము తనకి సంబంధించినటువంటి ప్రాంతము, తన ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కావాలి. ఇంత పెద్ద రాష్ట్రంలోనే పెద్ద నగరం అయినటువంటి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ అది నేవల్కి సంబంధించినటువంటిది అనుకుంటున్నట్టుగా. కాబట్టి కావాలని ఎంత 50% ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి, మీకు చెప్తానండి, మొన్న సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి వాళ్ళ తప్పిదం, అది ఇండిగో ఎయిర్లైన్స్ తప్పిదం. అటువంటి క్రైసిస్ లో కూడా 2 పర్యాయాలు ఆయన ఆ ప్రాంతంలో పర్యటించాడు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ నుండి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఆయన డైరెక్ట్ శ్రీకాకుళం రావట్లా, ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ టచ్ చేసుకొని
దాన్ని చూసుకొని అంటే అంత ప్రాధాన్యత ఇచ్చి మేము చేస్తుంటే శంకుస్థాపన మీరు అన్నారు కదా, పోలవరంకి టంగుటూరు రంజయ్ గారు వేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు ఎన్నిసార్లు చూసాం. ఎందుకంటే ఆ యాత్రలకు పలు సందర్భాల్లో మేము వెళ్ళేటప్పుడు అదే కనబడింది అక్కడ. కానీ అది ఎప్పుడు ప్రారంభమైంది అనేసి అంటే రాష్ట్ర విభజన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన ఇవన్నీ ఎలా ఉంటాయి అనేసి అంటే నా మీడియా నా ఇష్టం, నా సోషల్ మీడియా నా ఇష్టం అన్న దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒకటి రాసేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజీవమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను వెంకటకృష్ణ గారు, వాళ్ళు చేసింది ఏదైనా ఉందనేసి అంటే ఋషికొండ విధ్వంసము అది మాత్రం చేశారు. ఒక 750 కోట్లు అక్కడ తగలెట్టి ఇవాళ దాన్ని ఏం చేయాలో మా ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితిలో కట్టినటువంటి వాళ్ళ రాజభవనాలు ఆ అంతఃపుర శ్రేణులు అవన్నీ నివాసాలకు సంబంధించినటువంటి కట్టుకున్నటువంటిది అది మాత్రం చెడగొట్టడానికి పనికొచ్చింది. రైట్. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం అండి, ఒకసారి మనం తెలంగాణ